బ్రో విజయ్ దేవరకొండ గారిది కింగ్డమ్ టీజర్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? టీజర్ అన్న చాలా హైలైట్ ఉంది అన్న, బాగా అనిపించింది. ఆ టీజర్ పరంగా వచ్చే రెస్పాన్స్ కూడా వేరే లెవెల్ ఉంది అన్న. టీజర్ మాత్రం మాటలో చెప్పలేము, ఎందుకంటే ఆయన కెరీర్ లో ఇప్పుడు ఇది 12వ సినిమా. అవును, కింగ్డమ్ రాబోతుంది 12వ సినిమా. ఈ 11 సినిమాలలో అసలు దేని కూడా పోల్చుకోలేని అద్భుతంగా ఒక సినిమా వస్తుంది అన్న. ఒక అద్భుతమైన కంటెంట్ తోటి ఒక సినిమా వస్తుంది. ఆ డైరెక్టర్ కూడా చాలా, అంటే మన వెనకాల ఒక సినిమా వచ్చింది కదా ఆయనది, ఒక కాంబోలో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా కంటే జెర్సీ అనుకుంటా, ఆ జెర్సీ సినిమా కంటే పెద్ద బ్లాక్ బస్టర్ వస్తుంది. ఎన్టీఆర్ గారి వాయిస్ ఎలా అనిపించింది? ఎన్టీఆర్ వాయిస్ అంటే ఆయన ఇప్పుడు మన RRR ఉంది, RRR మూవీలో ఆయన వాయిస్ ఎట్లా అనిపిస్తుంది, స్టార్టింగ్ లో ఆయన ఎంట్రీ ఇస్తారు చూడండి RRR మూవీలో ఎన్టీఆర్, దానికి మించింది అనిపిస్తుంది అన్న. ఎక్స్పెక్టేషన్ అయితే హెవీగా ఉన్నాయి అన్న. ఏం నచ్చింది మీకు ఆ టీజర్ లో? లాస్ట్ కు ఆయన జైల్లో ఇట్లా అరుస్తాడు చూడండి అన్న. మీకు ఒక హిందీ సినిమాలో తేరేనాం సినిమా చూసారా మీరు, సల్మాన్ ఖాన్ ది? అవును. ఆ టీజర్ ని చూస్తుంటే ఆ సినిమా గుర్తుకొస్తుంది అన్న. అంటే ఆ సినిమాలో నేను చెప్పింది ఉందో లేదో తెలియదు కానీ మీరు తేరేనాం సినిమా చూసిరా, జైల్లో ఆయన ఇట్లా కొట్టుకుంటాడు, పిచ్చోడైతాడు, గజాలతోటి కట్టేస్తారు, పిచ్చోడైతాడు చూడండి. ఆ సినిమా టైప్ లో అనిపిస్తుంది. ఆయన తేరేనాం సినిమాలో కంటెంట్ ఏంటంటే లవ్ స్టోరీ గురించి. అంటే ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, అమ్మాయి వదిలేస్తుంది, అంటే వదిలేస్తాడు అంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు. సో ఆయన దాంతో పాటు ఏమైందో పిచ్చోడు అయిపోతాడు. ఆ కంటెంట్ టైప్ లో అనిపిస్తుంది అన్న. అనిరుద్ మ్యూజిక్ ఎలా అనిపించింది? అనిరుద్ మ్యూజిక్ అన్న వేరే లెవెల్ అనిపిస్తుంది అన్న. డాకు మహారాజ్ కి ఇప్పుడు బాలయ్య కొడుకులు చూడండి, కొత్త మ్యూజిక్ లు ఆ టైప్ లో ఉంది అన్న. మ్యూజిక్ మాత్రం హైలైట్ అనిపిస్తుంది. అంటే మొత్తం ఎలివేషన్స్ అన్ని ఒక KGF, ఒక అంటే బ్లాక్ షేడ్ లో ఎలా? KGF టైప్ లో ఉంది, KGF సలార్ టైప్ లో ఉంది, కానీ దాన్ని మించింది అన్న. ఆల్మోస్ట్ ఆ సీక్వెన్స్ అనిపిస్తుంది, సీక్వెన్స్ లాగా అనిపిస్తుంది. KGF మన సలార్ టైప్ లో అనిపిస్తుంది. కాకపోతే సలార్ ని KGF ని మించిన సినిమా వస్తుంది అన్న. అంటే మనం గతంలో విజయ్ దేవరకొండ, ఖుషి గానీ, ఫ్యామిలీ స్టార్ గానీ కొంచెం యావరేజ్ గా ఆడింది. ఈ మూవీ ఎలా ఉండబోతుంది అంటారు? దానికంటే మించింది ఉండబోతుంది అన్న. ఎందుకంటే మనం అనుకున్నాం, ఎక్స్పెక్టేషన్ దేని మీద పెట్టినామంటే మాస్ లుక్ లో వచ్చింది లైగర్ పైన చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టాం. కాకపోతే అనుకోకుండా అది మన విజయ్ దేవరకొండ తప్పేం లేదు, అది మిగతా వాళ్ళ తప్పు, వాళ్ళ వల్ల జరిగింది కాబట్టి ఆయనకు రాడి దిగింది. దాని వల్ల ఆయనకు పెద్ద బ్యాడ్ నేమ్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన మీద పడ్డ ముద్ర మాత్రం దిగడం లేదు. ఈ ఒక్క సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే మాత్రం ఆయన ఆపేటోడే లేడన్న. ఆయన ఇప్పుడే ఒక్క సినిమాని ఆల్రెడీ ఆయనకు ఫ్లాప్ లో ఉన్నాడు. ఫ్లాప్ లో ఉండగా ఇంత పెద్ద ఆఫర్స్ వస్తున్నాయి, ఇంత పెద్ద హీరోలు, డైరెక్టర్లు వస్తారు. ఒక్కసారి బ్లాక్ బస్టర్ KGF లాంటిది, RRR లాంటిది పడ్డదా అమ్మ మొగుడైపోతాడు మొత్తం ఇండస్ట్రీకి. ఇంకా ఆయన నాపేటోడే వాడు ఉన్నాడు. వెయిటింగ్ మొత్తానికి సినిమా గురించి చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ తోటి ఉన్నానా. వెయిటింగ్ ఎప్పుడు వస్తుందని చూస్తున్నానా. నేనే కాదు, మొత్తం భారతదేశం పుష్పకి ఎలా అయితే చూస్తున్నారో వెయిటింగ్ ఉన్నారు, ఆ రేంజ్ లో వెయిటింగ్ లో ఉన్నారన్న. ఎందుకంటే ఆయన లుక్ ఇప్పటిదాకా ఆయనకే కాదు, ఆయన కెరీర్ కాదు, ఏ హీరో కెరీర్ లో కూడా రాలేదు. మీరు చెప్పండి, ఏ హీరో కెరీర్ లో వచ్చింది? ఆయన చెస్ట్ ప్యాక్ గానీ, ఆయన హైట్ గానీ, లుక్ గానీ వేరే లెవెల్. అసలు అనద్దు, ప్రభాస్ అనకు కూడా రాలేదు అలాంటి లుక్ ఏ సినిమాలో ఉంది. రాబోయే సినిమా సలార్ Part 2లో, మన బాహుబలి 3లో చెప్పలేము, ఏ సినిమాలో వస్తుందో చెప్పలేము. కానీ ఈ మధ్యలో వచ్చిన సినిమాలు అయితే కట్అవుట్ నేను చూడలేదన్న. నేను ఆయనని కించపరుస్తలేను, తక్కువ చేస్తలేను. అలాంటి కట్అవుట్ కూడా ప్రభాస్ అన్న దగ్గర నేను చూడలేదు. అలాంటి కట్అవుట్ నేను ఫస్ట్ టైం చూసిన. టీజర్ చూడగానే అసలు లైగర్ లో ఒక డైలాగ్ ఉంది చూడు, 2021 में आग लगा देंगे इंडिया को, అలాంటి డైలాగ్ ఇప్పుడు రిపీట్ చేయాలని. అసలు 2025 में आग लगा देंगे కింగ్డమ్ సినిమాతో, అది అలాంటి సినిమా రాబోతుందన్న. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే.